హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషో నుంచి మంచి సారీస్ అయితే తెప్పించానండి. అవి ఎలా వచ్చాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ లావెండర్ కలర్ సారీ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ, అలానే మనకి మంచి బడ్జెట్లో కూడా ఉందన్నమాట. నేను వీటి ప్రైజెస్ అన్నీ స్క్రీన్ మీద అయితే పెడతానండి, చూడండి. బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా సపరేట్గా అయితే ఇచ్చారండి. సారీ అంతా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి, సారీ ఎలా వచ్చింది అనేది. కింద అయితే మనకి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట. అంటే కట్ వర్క్లోనే ఈ విధంగా గొలుసు కుట్టు అయితే ఇచ్చారండి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేనైతే లావెండర్ కలర్ తెప్పించాను అన్నమాట. ఈ కలర్ అయితే బాగుంటుంది కదా, ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ కలర్ అయితే నేను తెప్పించాను. పైన అయితే మనకి ఈ విధంగా నడుము వరకు అయితే మనకి వర్క్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్గా వర్క్ అయితే ఇచ్చారండి. వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సిల్వర్ కలర్ థ్రెడ్ తోటి అయితే ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారండి. అక్కడక్కడ మనకి చిప్స్ వర్క్ కూడా ఇచ్చారన్నమాట. మధ్యలో వచ్చేసి ఈ విధంగా మనకి బూటీస్ అయితే ఇచ్చారండి. అలానే బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఫినిషింగ్ అయితే నీట్గా ఉందన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ సారీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, నేను సారీ కట్టుకునే పిక్ కూడా యాడ్ చేస్తానండి. నెక్స్ట్ సారీ అయితే ఇదిగోండి, ఈ సారీ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి వర్క్ సారీ అన్నమాట. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చినాన్ సిల్క్ అనుకుంటాను ఈ సారీ కూడా. వీటి ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తానండి, చూసేయండి. కింద మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారనమాట. చక్కగా ఫ్లవర్స్ తోటి లీఫీ డిజైన్స్ తోటి అయితే ఇచ్చారనమాట. కట్ వర్క్ కూడా ఇచ్చారండి. మనకి మిడిల్లో వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చారన్నమాట. ఇదిగోండి, ఇదైతే బ్లౌజ్ పీస్ అన్నమాట. మనకి సారీలోనే రన్నింగ్ అయితే వచ్చేసిందండి. వర్క్ అయితే మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే ఇచ్చారండి. ఇది మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి డిజైన్ అయితే వర్క్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారనమాట. చక్కగా బోట్ నెక్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలానే హ్యాండ్స్కి అయితే మనకి ఈ విధంగా మనకి వర్క్ అయితే ఇచ్చారనమాట. సారీ లెంత్ కూడా బాగుందండి. వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, సారీలోనైతే మనకి ప్లెయిన్ పార్ట్ అయితే 1/2 మీటర్ అయితే ఇచ్చారండి. అక్కడి నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇదిగోండి, పళ్ళు కూడా మనకి రన్నింగ్లోనే వచ్చేసింది అనమాట. అలానే పై పార్ట్ వచ్చేసి వర్క్ అనేది నడుము వర్క్ అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ సారీ అయితే నేను పింక్ కలర్ అయితే తీసుకున్నానండి. ఈ సారీ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సారీకి అయితే మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందన్నమాట. సారీ అంతా మనకి ఇదే విధంగా అయితే ఉంటుందండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకుని. పళ్ళు పాటు అయితే మనకి ఈ విధంగా కుచ్చులు అయితే ఇచ్చారండి. పింక్ కలరు అలానే ఆఫ్ వైట్ కలర్ అయితే ఇచ్చారండి. సారీ అంతా ఎలా వచ్చింది అనేది ఒకసారి అయితే చూసేయండి. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ అయితే మనకి ఆఫ్ వైట్లో అయితే ఇచ్చారండి. హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా మనకి వర్క్ అయితే ఇచ్చారు.
చూస్తున్నారు కదండి, వర్క్ అయితే మనకి చాలా నీట్గా అయితే ఉంది. చక్కగా మధ్య మధ్యలో వచ్చేసేసి చిప్స్ వర్క్ అయితే ఇచ్చారన్నమాట. మిడిల్లో వచ్చేసేసి ఈ విధంగా మనకి ఫ్లవర్ బూటీస్ అయితే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.